ప్రభుత్వం పనితీరు పథకాలు ఇస్తుందో కానీ చాలా బాగుంది. ప్రభుత్వం చాలా బాగుంది. అన్ని పథకాలు వస్తున్నాయి. అంత బాగుంది. గతంలో ఎలా ఉండేది? పర్లేదమ్మా, బాగుంది. ఇక్కడికి మా శాలరీ కూడా కరెక్ట్గా వస్తుంది. నేను కూడా ఎంప్లాయీ. ఈ పని అంటే మాకు బాగుంది. ప్రభుత్వం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడికి మా అన్నయ్య గారు ఆయన ఆసుకున్నారు. ఆయన మా అన్నయ్య పవన్ కళ్యాణ్ అంతా మేము చాలా ఆయన మా అన్నయ్య గారు అన్ని జిల్లాల్లో ఆయన ఖాళీ లేకుండా అక్కడ బయటికి వెళ్ళి చాలా చేశారు. అన్నం కొడుతున్నాడు. ఆయన చాలా మంచివాడు. బాబుకు సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోడీ కూడా పరామర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వారికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. పవన్ గారు చాలా మంచివాడండి. ఆయన మంచి ఆత్మ. ఆయన అక్కడ డిప్యూటీ సీఎం అయినాక ప్రభుత్వం బాగా వచ్చింది. మాకు శాలరీ గవర్నమెంట్ శాలరీ పడుతున్నాయి. బాగా చేస్తుంది. మాకు అది జగన్ ప్రభుత్వంలో చెప్పకూడదు. మాకు జరగల. అన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సమస్య రోడ్లు అండి ఇది చెప్తా క్లారిటీగా. నేను గుడి నుంచి వస్తానండి. గుడివాడ వచ్చినాక విజయవాడకి రోడ్లు ఈ ప్రభుత్వం పడినాయండి. గుడివాడ కొడాల నాని గారు ఉన్నారు ఎమ్మెల్యే. ఆయన చేయలేదండి. అధికారులు అక్కడ చేసినప్పుడు అది చేయలే. పవన్ కళ్యాణ్ వచ్చినాక ఈయన ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినాక గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు పడిందండి. ఎలా ఉన్నాయి గతంలో రోడ్లు? ఇప్పుడు రోడ్లకి ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడే బాగుంది. ఈ ప్రభుత్వం బాగుంది. ఆ రోడ్డు బాగాలేదండి. అప్పుడు గుంతలు ఉన్నాయి. గుంతలు బాగున్నాయి. అప్పుడు పళ్ళు అసలు ఇప్పుడు పని. నా పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎలా ఉన్నారు? మాట శైలి కానీ ఆహార శైలి కానీ ఎలా ఉన్నారు? ఆయన గురించి మాట్లాడిన రాశాండి. ఎప్పుడైనా మంచోడండి. ఆయన టెలికాస్ట్ చేసిన బాగా ప్రభాకర్ గారు మంచోడండి. అయినా ఎప్పుడైనా డైరెక్ట్గా మాట్లాడు. ఫేస్ టు ఫేస్. ఎవరికి దొరకడు. ఎవరితో బాధపడదు. మాట అనిపించుకోడు. మంచోడండి. మంచోడంటే ఇక ఫిక్స్. ఇక ఫ్యాన్స్ అన్న ఇక పేరు ఉండిద్ది.